కేవలం ఏడాది వయసున్న ఓ బాలుడు సూర్యుడినే మింగేయడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అది చూసి ముక్కోటి దేవతలు, స్వయంగా ఇంద్రుడు కూడా వణికిపోయారు. శివుని అంశ అయిన ఆ ఆంజనేయుడి అల్లరి విశ్వంలో ఎలాంటి ప్రళయాన్ని తెచ్చిందో తెలుసా? చిన్నతనంలో హనుమంతునికి అంతులేని ఆకలి ఉండేది. ఒకరోజు తల్లి అంజనాదేవి నదిలో స్నానం చేస్తుండగా ఒడ్డున ఉన్న హనుమంతుడు చెట్లకున్న పండ్లన్నీ తినేశాడు. అయినా ఆకలి తీరలేదు. అప్పుడే ఆకాశంలో నెమ్మదిగా ఉదయిస్తున్న గుండ్రని నారింజ ఎరుపు రంగు సూర్యుడు హనుమంతుని కంటపడ్డాడు. దాన్ని ఏదో పెద్ద పండు అనుకొని ఆనందంతో తల్లిని పిలిచాడు. తల్లి కూడా నవ్వుతూ ఆ పండును తిను అని చెప్పడంతో తల్లి మాట వినడమే ఆలస్యం వాయుపుత్రుడు ఆకాశంలోకి దూసుకువెళ్లాడు. అయితే ఇక్కడే ఒక రహస్యం ఉంది. పురాణాల ప్రకారం ఆ రోజు సూర్యగ్రహణం. సూర్యుడిని మింగడానికి రాహువు వస్తున్న సమయం అది. కానీ రాహువు కంటే ముందే బాల హనుమంతుడు సూర్యుడిని చేరుకొని నోట్లో పెట్టేసుకున్నాడు. ఇది చూసి భయపడిన రాహువు నేరుగా దేవతల రాజు ఇంద్రుడి దగ్గరికి వెళ్లి రక్షించమని వేడుకున్నాడు. లోకాలన్నీ చీకటిమయం కావడం చూసి ఆగ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని బాల హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు హనుమంతుడి దవడకు గాయమై మూర్ఛపోయి కింద పడ్డాడు. ఆ తర్వాత వాయుదేవుడి ఆగ్రహం దేవతలంతా కలిసి హనుమంతుడికి అమరత్వాన్ని, ఎన్నో అజేయమైన శక్తులను వరాలుగా ఇవ్వడంతో విశ్వానికి గండం తప్పింది. అమాయకత్వంతో సూర్యుడినే పట్టబోయిన ఆ బాల ఆంజనేయుడే ఆ తర్వాత కాలంలో దుష్ట శిక్షణ చేసే మహాశక్తిగా మారాడు. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్లో జై బజరంగబలి అని టైప్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.